presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. పటిష్టమైన నిర్మాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది వాసవి సంస్థ. రియాలిటీ రంగంలో విక్టరీకి మారుపేరుగా నిలుస్తున్న వాసవి గ్రూప్ ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న నటుడు విక్టరీ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ జేఆర్సీ సెంటర్ లో జరిగినటువంటి గ్రాండ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ తో కార్పొరేట్ యాడ్ ఫిల్మ్ ని లాంచ్ చేశారు. దీనికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఇదే ఈవెంట్ లో కొంపల్లిలో వాసవి లేటెస్ట్ గా డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ వాసవి ఆవాస, వాసవి బిల్డాగ్స్ మూవీను లాంచ్ చేశారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమములో ఈ మహానగరములో అందరికీ తమ డ్రీమ్ హౌజులు అందించారనే లక్ష్యంతో మన నార్త్ హైదరాబాదులో కొత్తగా 2 ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాము అని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇందులో మొదటి ప్రాజెక్ట్ వాసవి భువి కొంపల్లిలోని మైసమ్మగూడెంలో బహదూర్పల్లిలో ప్రశాంతమైన వాతావరణంలో 10.65 ఎకరాల సువిశాల ప్రదేశంలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ఒక్కొక్కటి 17 అంతస్తులున్న 8 టవర్ల ప్రీమియం 2 BHK, 2.5 BHK మరియు 3 BHK అపార్ట్మెంట్లను అందిస్తుంది. ఇక మన రెండో ప్రాజెక్ట్ వాసవి ఆవాస, ఇది కొంపల్లి కాజీగూడలో ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో 4,339 నుంచి 4,503 చదరపు అడుగుల వరకు ఉండే మన 59 విల్లాలు చూస్తే ఎవరైనా తమను తాము మైమర్చిపోతారు. మన వాసవి సంస్థ ఎప్పుడూ నిలబెట్టుకునే అత్యంత ఆధునిక సాంకేతిక విలువలు, నాణ్యతతో ఈ కొత్త ప్రాజెక్టులు తయారు కాబోతున్నాయి. విజయాలనే తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్ గారిని మన సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గారు ప్రకటిస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఇకపై విక్టరీ వెంకటేష్ గారు మన బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగడంలో పాటు మన సంస్థ మరింత మంది హృదయాలను తాకుతూ ఇంకెంతో మందికి దగ్గర అవుతుందని ఆశిస్తున్నాను. Would you like to have a tie? Why didn't you take the fruit one? Wow. The city is fabulous. పైనుండి చూస్తేనే ఎంత నచ్చితే మరి దగ్గరికి వెళ్ళి చూస్తే వెంకీ, నేను ఫిక్స్ అయిపోయా. హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగూ ఫిక్స్ అయ్యావుగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. It's not very easy to be here in this business for over 3 decades, especially in Hyderabad with so much competition in the real estate business. But we all have to congratulate Vijay Kumar Garu with his vision, and who's told his team that we have to have quality, and that's what he maintains. And today all his projects have been very, very successful. Sir, you are an inspiration to many, many great builders. So I want you to continue doing the great work you've been doing for Hyderabad. And I congratulate the whole team of Vasavi Group for maintaining the perfect dedication in their work and giving excellent results. Thank you very much.
రియాలిటీ రంగంలో ఏం చేస్తామో చెప్పడం కాదు, చేసి చూపించి అప్పుడు చెప్పడం అనేది అత్యంత అరుదు. ఎంతో కమిట్మెంట్, ఇంకెంతో ప్లానింగ్, కస్టమర్లకు 100% బెస్ట్ అందించాలన్నటువంటి నమ్మకం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటువంటి అరుదైన సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ సంస్థ కొత్తగా విల్లా ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలోని ప్రైమ్ లొకేషన్లో బెస్ట్గా నిలుస్తుంది మియాపూర్. మియాపూర్ మెట్రోకు అతి సమీపంలోని బాచుపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్ధమైపోయాయి కూడా. తిరుగులేని అంకిత భావంతో, రాజీ లేని నాణ్యతతో ఎన్నో ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఉండేలా ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లను ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్లో విల్లాలను రీజనబుల్ ప్రైసెస్లోనే అందిస్తున్నారు. సిటీలోని ప్రైమ్ లొకేషన్లో హై అండ్ లగ్జరీ విల్లాస్ ఇంకెవ్వరికీ సాధ్యం కాని రీతిలో అందుబాటు ధరలో అందిస్తుండడం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్కే సాధ్యం. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్లో ప్రాపర్టీస్ అతి త్వరలో హ్యాండ్ ఓవర్ చేసే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్టుని తీర్చిదిద్దుతున్నారు. ఎమ్యూనిటీస్ విషయంలో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్టుకు తిరుగులేదు. 15,000 SFTలో ఉండే విశాలమైన క్లబ్ హౌస్ ఈ ప్రాజెక్టుకే హైలైట్ అని చెప్పాలి. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ కన్వీనియంట్ లివింగ్కు అత్యంత అనుకూలమైన ఏరియాలో ఉంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఓక్ రెడ్డి ఇంటర్నేషనల్, కనడీ లాంటి ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఏదైనా అత్యంత సమీపంలోనే ఉన్నాయి. మంజీరా, ఫోరం, ఇన్ఆర్బిట్, AMB వంటి మాల్స్ కొద్ది నిమిషాల డ్రైవ్లోనే చేరుకునే అవకాశం ఉంది. ORRకు కేవలం 5 నిమిషాల డ్రైవ్లో సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ఉంటుంది. దీంతో సిటీకి ఏ మూలకు వెళ్లాలన్నా కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ లగ్జరీ విల్లాస్, ఇది వచ్చేసి మన బాచుపల్లిలో 7.5 ఎకర్స్లో 84 బ్యూటిఫుల్ విల్లాస్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఎంట్రన్స్లో ఉన్నాము అండ్ ఈ ప్రాజెక్ట్కి ఒక డెడికేటెడ్ 40 ఫీట్ రోడ్ ఉంది. గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ని చాలా గ్రాండ్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఇది వర్క్ ఇన్ ప్రాసెస్లో ఉంది. ఈ ప్రాజెక్ట్కి ఇది మెయిన్ రోడ్, ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ప్రతి విల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాని రెడ్ బ్రిక్తో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకు తెలిసింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్ వాళ్ళు సిమెంట్ బ్రిక్స్ని యూజ్ చేస్తారు, బట్ ఈ ప్రాజెక్ట్ వాళ్ళు ట్రెడిషనల్గా రెడ్ బ్రిక్స్ని యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఎన్నెన్నో వర్ణాలు, అన్నిట్లో అందాలు. ప్రతి వర్ణంలోని సొగసు మనసుకు నచ్చేలా, 4 కాలాల పాటు నిలిచేలా ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఉత్పత్తులు ఎంతో కీలకం. వన్నెతరగని అందాలకు, తిరుగులేని నాణ్యతకు పేరొందినటువంటి సంస్థ టెక్నో పెయింట్స్. ఇండియాలో మిగిలిన పెయింట్స్ కంపెనీలకు భిన్నంగా యూనిక్ మోడల్లో డైరెక్ట్గా కంపెనీ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సేవలు అందిస్తున్నటువంటి ఒకే ఒక సంస్థ టెక్నో పెయింట్స్. రీసెంట్గా రిటైల్ రంగంలో అడుగుపెట్టిన టెక్నో పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మందికి చేరువైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో టెక్నో పెయింట్స్కు 1800కి పైగా రిటైల్ అవుట్లెట్స్ టచ్ పాయింట్స్ ఉన్నాయి. 25 నుంచి 30 వరకు డిపోలు ఉన్నాయి. అతి తక్కువ టైంలోనే డీలర్లకు చేరువయ్యేలా రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా బాగా విస్తరించబోతున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షోలో టెక్నో పెయింట్స్ పార్టిసిపేట్ చేసింది.
టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల గొప్పతనాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీంతో పాటు విజిటర్స్ కి బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రాపర్టీ షో జరిగిన 3 రోజుల్లో వచ్చినటువంటి విజిటర్ పేర్లతో లక్కీ డిప్ కూడా తీసింది. ప్రాపర్టీ షో ముగింపు రోజున విజేతకు బంపర్ ప్రైజ్ గా కార్ కూడా అందించింది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఆ సంస్థ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. సార్, ఇప్పుడు ప్రోడక్ట్ సైడ్ మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మీ ప్లాన్ ఏంటిది సార్? అసలు ప్రొడక్ట్ సైడ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న మన దగ్గర ఉన్న రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటంటే బిల్డింగ్ పెయింట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే డెకరేటివ్ పెయింట్స్ ఎక్కువ ఇప్పటి వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చాము. రీసెంట్లీ లాస్ట్ ఇయర్ నుంచి ఇండస్ట్రియల్ కోటింగ్స్ కూడా స్టార్ట్ చేసాము. దాంట్లో కొన్ని న్యూ టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకొని R&D సైడ్ ఫోకస్ చేసి ఇండస్ట్రియల్ కోటింగ్స్ అంటే మీకు PU కానీ అపాక్సీ కానీ ఓకే, ఈ సెగ్మెంట్ కూడా మేము టార్గెట్ చేయబోతున్నాం. ఈ సెగ్మెంట్ కూడా చాలా మంచి మార్కెట్ ఉంది ఇండియాలో. ఎందుకంటే మీకు ఈ ప్రొడక్ట్ అంతా కూడా మీకు ఫార్మస్యూటికల్స్ సైడ్ కానీ హాస్పిటల్స్ సైడ్ కానీ కొన్ని ఇండస్ట్రీస్లో కూడా దీన్ని బాగా యూజ్ చేస్తుంటారు. కొన్ని రియాక్టర్స్ కానీ వీటికి కూడా బాగా యూజ్ చేస్తుంటారు. మేము ఈ సెక్టార్లో కూడా కొన్ని ప్రొడక్ట్స్ని ఇప్పుడు ఆల్రెడీ డెవలప్ చేసాం, ఆల్రెడీ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేసాం. చాలా బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. అట్లే అది కాకుండా మేము ఇప్పుడు బిల్డింగ్ పెయింట్స్ లో జనరల్ గా ఇప్పటి వరకు ఏంటంటే వాటర్ బేస్డ్ పెయింట్స్ లో ప్రైమర్ అండ్ టాప్ కోట్స్ మాత్రం చేస్తున్నారు. దీంట్లో కూడా స్పెసిఫిక్ గా కొన్ని స్పెషాలిటీ ప్రొడక్ట్స్ కూడా మేము డెవలప్ చేసాం. స్పెషాలిటీ ప్రొడక్ట్స్ అంటే మీరు కంపేర్ చూసుకుంటే మార్కెట్ లో ఆ స్పెషల్ ఫినిషెస్ అన్ని కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మన కంట్రీకి ఇప్పటి వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఇటలీ నుంచి కానీ లేకపోతే ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మేము లాస్ట్ 1 year నుంచి మోర్ దెన్ 100+ ప్రొడక్ట్స్, ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్ మేము ఇక్కడ మా ఓన్ R&Dలో డెవలప్ చేసాం. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే మాక్సిమం పబ్స్ కానీ లేకుంటే కాఫీ షాప్స్ అంటే స్టార్ బక్స్, ఇవన్నీ కూడా రీసెంట్లీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 కాఫీ షాప్స్ అండ్ పబ్స్ కూడా చేసి ఇచ్చాం. అట్లే హై అండ్ కమ్యూనిటీస్ లో క్లబ్ హౌసెస్, నెక్స్ట్ మోడల్ ఫ్లాట్స్, ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ 5 years లో ఈ విజన్ అండ్ ఎక్స్పాన్షన్ ఇంకెలా ఉంటుంది ఇన్ డీటెయిల్ గా ఒకసారి చెప్తారా? నెక్స్ట్ 5 years లో అయితే కంట్రీలో చూసుకుంటే పెయింట్ ఇండస్ట్రీ డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి యావరేజ్ గా 25 kgs క్యాపిటల్ కన్జంప్షన్ ఉంటే మన ఇండియాలో వచ్చేసరికి 3.5 kgs ఉంది. చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది. అంటే చాలా ఆపర్చునిటీ ఉంది. కమింగ్ నెక్స్ట్ 10, 15, 20 years వరకు కూడా చాలా గ్రోత్ ఉంటుంది పెయింట్ ఇండస్ట్రీ మన. ఎందుకంటే 3.5 kgs డెవలప్డ్ కంట్రీస్ లో వచ్చేసరికి 25 kgs ఉంది. ఈ గ్యాప్ ని ఎవరైతే బాగా మంచి క్వాలిటీ ప్రొడక్ట్ సర్వీస్ ఇవ్వగలుగుతారో వాళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. ఇండస్ట్రీ ఎక్సలెంట్ డిమాండ్ ఉంటుంది. చాలా ఫీచర్ ఉంటుంది. మీరు చూసుకుంటే ఈరోజు జీడిపిలో కూడా పెయింట్ ఇండస్ట్రీ చూస్తే మోర్ దాన్ 15-20% గ్రోత్ ఉన్న కంపెనీ ఉందంటే ఇండియాలో మీకు ఒక పెయింట్ ఇండస్ట్రీ. డబుల్ డిజిట్ గ్రోత్ ఉన్న కంపెనీ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ పెయింట్ ఇండస్ట్రీ. వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో బెస్ట్ ప్రాపర్టీస్ ని అందిస్తోంది గిరిధారి సంస్థ. హైదరాబాద్ సిటీ రియాలిటీ రంగంలో ప్రస్తుతం క్రేజీ ఏరియాగా మారినటువంటి బుద్వేల్ ప్రాధాన్యాన్ని గిరిధారి ముందే గుర్తించింది. బుద్వేల్ ఐటీ కారిడార్ కి సమీపంలో కిస్మత్పూర్ వద్ద లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసే విధంగా గ్రాండ్ గా ఉంటాయి. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కు కేవలం 5 నిమిషాల దూరంలో ప్రాస్పెరా కౌంటీ ఉండడంతో ఇక్కడి నుంచి సిటీకి ఏ ఏరియాకి వెళ్లాలన్నా అతి తక్కువ టైంలోనే చేరుకోవచ్చు. హైదరాబాద్ కలిసి వచ్చిన అంశం ఏంటంటే సమతుల్యమైన వాతావరణం. వరల్డ్ ఎక్కడ లేని అదృష్టం అనేది ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేది అంత బ్రహ్మాండంగా ఉండడం, మన ఏరియా దక్కని పీఠభూమి కావడం, ఇట్లాంటి వాతావరణంలో ఇట్లాంటి వాతావరణ సమతుల్యత ఉన్న ప్లేస్ లో మనం జీవించడం అనేది మనకు ఫస్ట్ మన అదృష్టంగా భావించాలి. హైదరాబాద్లో మా గేటెడ్ కమ్యూనిటీ ప్రాస్పెరా కౌంటీ అనేది 15 acres లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. 80% వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఆ ఏరియా కూడా చూస్ చేసుకోవడానికి హైదరాబాద్కు బెస్ట్ అంటే ఎయిర్ పొల్యూషన్ లేని ఏరియా ఆ ఏరియా కాబట్టి ఆ ఏరియా చూస్ చేసుకొని మనం శరవేగంగా దూసుకొని పోతా ఉన్నాం. దట్ ప్రాజెక్ట్ హైదరాబాద్లోనే నంబర్ 1 కాబోతున్నది అనేది 100% నా నమ్మకం.
సిటీకి ధీటుగా జిల్లాల్లోనూ గ్రోత్ ఫోకస్ అయిన ప్రాంతాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవే పై 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. మహబూబ్ నగర్ లో విల్లా ప్రాజెక్టులుగా గిరిధారి, వేదాంత, సీజన్ టౌన్లను డెవలప్ చేస్తుండగా విల్లాలు, విల్లా ప్లాట్స్ ప్రాజెక్టుగా గ్రీన్ కౌంటీని, అలాగే అపార్ట్మెంట్ ప్రాజెక్టుగా గిరిధారి ఎలైట్ ను డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ సిటీకి అత్యంత సమీపంలో ఉండడం, అన్ని విధాలైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండడంతో వికారాబాద్ లో డెవలప్మెంట్ ఊహకందనంత వేగంగా ఉంది. ఇక్కడ కస్టమర్లకు ఎంతో ఉపయోగపడేలా వరల్డ్ క్లాస్ విల్లా ప్రాజెక్ట్ నిర్మాణాను అన్ని హంగులతో తీర్చిదిద్దుతుంది. వికారాబాద్ టౌన్ సమీపంలోని మోమిన్పేటలో విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ గిరిధారి ఫార్చ్యూన్ టౌన్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ గా గిరిధారి సంరక్ష ఫార్మ్స్ ను డెవలప్ చేస్తున్నారు. మరోవైపు ముంబై హైవే ఆనుకొని జహీరాబాద్ లో గిరిధారి సిగ్నేచర్ 1 ప్రాజెక్టు సిద్ధం చేస్తోంది. 33 జిల్లాలలో 100% క్వాలిటీ లైఫ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళకి హైదరాబాద్ లైఫ్ వాళ్ళకి అందియాలనేది మా ముఖ్య లక్ష్యం. వేరే రాష్ట్రాలకు వెళ్ళి హైదరాబాద్కు విపరీతమైన మైగ్రేషన్ వస్తున్నది కాబట్టి ఆ మైగ్రేషన్ కొంచెమన్నా మనము ఆపాలనే ఉద్దేశం మీద తెలంగాణలోకి వెళ్ళి కూడా జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళి కూడా హైదరాబాద్కు వచ్చేసి జనాలు విపరీతంగా వచ్చేసి మనకు పొల్యూషన్ అనేది ఎక్కువైపోయి హ్యాపీగా ఉండరు కాబట్టి కొంత ఆపాలనేది హైదరాబాద్తో కూడుకున్న లైఫ్ వాళ్ళకు కూడా ఇక్కడ ఇచ్చేస్తే ప్రతి ఒక్క ఏరియాలో మనం కొంచెమన్నా అరికట్టాలనే ఉద్దేశం మీద మా గిరిధారి కన్స్ట్రక్షన్ 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనేది మా కంపెనీ భావిస్తుంది. గవర్నమెంట్ కు నా ఒక విజ్ఞప్తి, హైదరాబాద్ డెవలప్ కావాలంటే ఈ ఎట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లయితే ఏర్పరచుకున్నాము, ఔటర్ రింగ్ రోడ్ ఒక మనియారంగా మారిపోయింది కాబట్టి హైదరాబాద్ కి ఈ డెవలప్మెంట్ రానికి మనకు కారణమైంది. బై ఇప్పుడు త్రిబుల్ ఇప్పుడు ఆల్రెడీ 4 లైన్ త్రిబుల్ అనేది అంటున్నారు కాబట్టి అది కంప్లీట్ గా రోడ్ అయ్యేసరికి మనకు మినిమం 5 to 10 years పడుతుంది. 10 years లో మళ్ళీ రోడ్ వైండనింగ్ వస్తుంది. ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ పోల్స్ జరుపుతా ఉంటారు, డ్రైనేజ్ సిస్టమ్ జరుపుతా ఉంటారు, దానికి విపరీతమైన డబ్బులు వేస్ట్ అవుతాయి కాబట్టి ఒకటేసారి 24 లైన్స్ రోడ్స్ ఒకవేళ వేసినట్టయితే వరల్డ్ బెస్ట్ సిటీగా మారబోతుంది హైదరాబాద్ అనేది నేను నా దృఢంగా చెప్పగలుగుతున్నాను. ఈ రోజు ప్లానింగే రేపటి సక్సెస్ సీక్రెట్. రాబోయే రోజుల్లో గ్రోత్ ఫోకస్ అయ్యే ఏరియాలను ముందుగానే గుర్తించడమే రియాలిటీ రంగంలో సక్సెస్ సీక్రెట్. ఇదే నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ను మిగిలిన సంస్థల కన్నా ముందుంచుతోంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ పంచే హౌసింగ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో నిఖిలా సంస్థకు తిరిగే లేదు. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ లో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలా ఇంపార్టెన్స్ అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. అందుకే ఈ ఏరియాపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అన్నంత విధంగా గుర్తింపు తెచ్చుకుంది. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 15 ఫ్లోర్స్ లో ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. లగ్జరీ లివింగ్ ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్టులు డిజైన్ చేయడంలో సాటి లేని మేటి సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో టాప్ ప్లేస్ లో ఉన్న మోకిలాకే ద బెస్ట్ గా నిలిచేలా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది. మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా ప్రతి ఒక్క కస్టమర్ ను ఆకట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. శ్రీనివాస్ గారు నమస్తే సార్, వెల్కమ్ బ్యాక్ టు రియల్ సిటీ. నమస్తే. మామూలుగా ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ప్రైమ్ ఏరియాస్ లో వెన్ యూ గో టు మోకిలాలో మీకు నిఖిలా అని చాలా ప్రదేశాల్లో కనిపిస్తూ ఉంటుంది. సార్, ఎన్సీడీకి మోకిలాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? సో మెనీ ఏరియాస్ ఉన్నాయి కదా, చాలా రకరకాల ప్రాంతాల్లో బోల్డ్ వైపుల్లో బోల్డ్ రకాల హిట్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మోకిలాలోనే మన ఎన్సీడీ వాళ్ళు పాతుకుపోయారు యాక్చువల్గా. దానికి కారణం ఏంటి? ప్రప్రథమంగా నిఖిలా కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూకటపల్లిలో చేయడం జరిగింది. కూకటపల్లి తర్వాత మణికొండ, పుప్పాలగూడలో చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ లో మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గ్రోత్ అంతా కూడా మనం ప్రత్యక్షంగా చూసి అనుభవించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే ఏరియా నియోపోలిస్ తర్వాత మోకిలా అని గమనించి మోకిలాకి మంచి గ్రీనరీతో పాటు వాటర్ బెల్ట్తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే కాకుండా నివాస యోగ్యమైనటువంటి ప్లేస్గా భావించి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా వస్తుందని ముందే ఊహించాం. ఎందువల్లంటే ఈ నియోపోలిస్ అనౌన్స్ చేయడం వల్ల మంచి ROI వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అక్కడ హౌసింగ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం. ఆ హౌసింగ్ స్టార్ట్ చేయడంలో మనం ముందు చూపుతోటి నిఖిలా కన్స్ట్రక్షన్ 4 ప్రాజెక్టుకి సరిపడా ల్యాండ్ ముందే ఎక్వైర్ చేసి పెట్టడం జరిగింది. మనం కట్టే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనం ల్యాండ్ కొని టైటిల్ క్లియర్ చేసుకుని అన్ని రకాల పర్మిషన్స్ పొంది
మనం మార్కెట్లోకి వెళ్తాం అనమాట ప్రొడక్ట్ తోటి. ఓకే, ఇప్పుడు మోఖిలా వైపు నిఖిలా కన్స్ట్రక్షన్స్ వారి రాయల్ పెవిలియన్ అనేది చాలా అంటే మీరు మీ పాస్ట్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే అవి ఎంత హిట్ అయ్యాయో దాని కస్టమర్సే చాలా మంది రాయల్ పెవిలియన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడెప్పుడు తీసుకుందామా అని దేవర్ వెయిటింగ్. సో దీని రెస్పాన్స్ ఎలా ఉంది సార్? రాయల్ పెవిలియన్ మీరు స్టార్ట్ చేసిన కన్నా ఇంత రెస్పాన్స్ అంటే ఊహించారా? వెరీ గుడ్ క్వశ్చన్. అందరూ సేల్స్ చాలా కష్టంగా ఉందన్న తరుణంలో కూడా మనకి సేల్స్ చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఎందువల్లంటే 2007-8లో కూకట్పల్లిలో కొనుక్కున్న కస్టమర్లు కూడా వాళ్ళు ఒక గృహప్రవేశానికి ఇన్వైట్ చేయడానికో లేకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్లి ఫంక్షన్ అయితే ఇన్వైట్ చేయడానికి వచ్చి చూసి ప్రాజెక్ట్ చాలా బాగుందని చెప్పి వాళ్ళ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ అమ్మాయినో వాళ్ళ అల్లుడిని తీసుకునో లేకపోతే వాళ్ళ అబ్బాయిని కోడల్ని తీసుకుని వచ్చి కూడా మన దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇట్ ఈస్ వెరీ ప్రౌడ్ మూమెంట్. మనము సింపుల్గా చెప్పగలిగింది ఏంటంటే స్ట్రాంగ్గా ఎప్పుడైతే మనం ప్రొడక్ట్ని నమ్మి దాన్ని మనం ఏదైతే డిజైన్ చేసామో డిజైన్కి అనుగుణంగా డిజైన్ ప్రకారము కట్టి ఏదైతే టైం లైన్స్ మెన్షన్ చేస్తామో ఆ టైం లైన్స్ ప్రకారం మనం ప్రొడక్ట్ డెలివరీ చేసి కస్టమర్కి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కనుక ఇస్తే సేల్ అనేది పెద్ద కష్టం కాదనేది నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ వారి ఉద్దేశం. ప్రీ వెడ్డింగ్ షూట్స్, డెస్టినేషన్ మ్యారేజెస్, గ్రాండ్ బర్త్డే పార్టీస్ ఇలా సంతోషంగా చేసుకునే వేడుకలకు అరకు, గోవా, కొడైకెనాల్ లాంటి ప్రకృతి అందాలు పేరున్నటువంటి ప్రాంతాలు గుర్తొస్తూ ఉంటాయి. మనకు సమీపంలోనే ప్రకృతి అందాలకు, పచ్చదనానికి పుట్టిల్లు లాంటి ప్లేస్ ఉంటే ఎంతో హ్యాపీయో కదా. సామాన్యుల కలలు నిజం చేయటమే నిజమైన విజయం అని నమ్మినటువంటి సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి జడపల్లి నారాయణ గారి విజన్తో ఇప్పుడు సరికొత్త డెస్టినేషన్ హబ్ మనకు చేరువలోనే రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే నంబర్ 163 పై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ క్యాపిటల్ 2 ఆలేరుకు అతి సమీపంలో DTCP అండ్ రెరా అప్రూవల్స్తో 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్గా మాత్రమే కాకుండా ఒక టూరిస్ట్ ప్లేస్లా దీన్ని డెవలప్ చేస్తున్నారు. క్యాపిటల్ 2 ప్రాజెక్టులో 5 ఎకరాల విస్తీర్ణంలో చక్కని రిసార్ట్ను నిర్మిస్తున్నారు. ఫారెన్ లొకేషన్స్కు ఏమాత్రం తీసిపోని రీతిలో అన్ని రకాల అట్రాక్షన్స్తో సూపర్గా ఈ రిసార్ట్ను తీర్చిదిద్దుతున్నారు. అఫోర్డబుల్ ప్రైజింగ్ లో లగ్జరీ ఎమ్యూనిటీస్ అందించడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్. గ్రోత్ జెట్ స్పీడ్ గా ఉండే హైవే ఫేసింగ్ లో సెక్యూరిటీ, నేచురల్ బ్యూటీ, నావెల్టీలతో ప్రాజెక్టులను అందిస్తోన్న ఈ సంస్థ హై ఎండ్ ప్రాజెక్టుల్లో ఉండే అట్రాక్షన్స్ ను మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ల కస్టమర్లకు సైతం అందిస్తోంది. వీకెండ్ హోమ్స్, ఫార్మింగ్ వంటి విలాసాల అఫోర్డబుల్ కాస్ట్ లోనే అందించేలా సంస్థ సిఎండి జడపల్లి నారాయణ గారు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారితో ఉన్నాం. హలో సార్. హలో. ఈ క్యాపిటల్ 2 ప్రాజెక్ట్ మెయిన్ హైలైట్స్ ఏంటి సార్? క్యాపిటల్ 2 మెయిన్ హైలైట్స్ నేషనల్ హైవే మీద ఉంది, రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి యాదాద్రి టెంపుల్ చాలా సమీపంలో ఉంది. యాదాద్రి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అలానే ఈ మధ్య కాలంలో మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెచ్ఎండిఏ పరిధిని కూడా పెంచే ఆలోచనలో ఉంది. సిటీ లిమిట్స్ దాటి హెచ్ఎండిఏ పరిధి కూడా ఇంకా మారుతూ ఉంది కాబట్టి ఇవన్నీ ఆ ప్రాంతంలోకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. మేము DTCP అంటే కొంచెం దూరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో కూడా వచ్చింది కాబట్టి రేట్లు కూడా అనూహ్యంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి అందరూ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రేపు హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగిన తర్వాత కొనాలంటే రేట్లు కూడా మారిపోతాయి. ఇక్కడ రైల్వేస్, రోడ్వేస్ సఫిషియెంట్గా ఉంది. మీకు ఓపెన్ ప్లాట్ కావాలా కొనుక్కోండి, లేదా ఇండిపెండెన్స్ విల్లా కావాలా చెప్పండి, దాన్ని కూడా మేము అరేంజ్ చేస్తాం. లేదా వీకెండ్ హోమ్ కావాలా, అది అరేంజ్ చేస్తాం. అందరికీ కూడా అక్కడ క్లబ్ హౌస్, వరల్డ్ క్లాస్ ఒక డెస్టినేషన్ హబ్గా తయారు చేస్తున్నాం. డెస్టినేషన్ మ్యారేజెస్, డెస్టినేషన్ బర్త్డేస్, డెస్టినేషన్ పార్టీస్ ఇలా అందరూ ఈ మధ్యకాలంలో చాలామంది బయటకు వెళ్ళి చేసుకుంటున్నారు కదా. రిసార్ట్స్లో కానీ, గోవా కానీ, జోధ్పూర్, జైపూర్ కూడా వెళ్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ అఫోర్డబుల్ ప్రైస్లో ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్లోనే మేము అరేంజ్ అయిపోతున్నా. మా కంపెనీలో అనేక వెంచర్లు ఉన్నాయి, కానీ ఈ క్యాపిటల్ 2 అనే వెంచర్ కొంచెం డిఫరెంట్గానే మార్కెట్లో ఉంది, డిఫరెంట్గా వెళ్తున్నాం. ఇక్కడ మీకు లైఫ్ టైం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ కనపడుతుంది. ఇన్ గేట్, అవుట్ గేట్ మీకు ఉంటాయి. ఆల్ 33, 40, 60 ఫీట్ రోడ్తో పాటు మీకు ఎలక్ట్రిసిటీ సూపర్ ఉంటుంది, డే అండ్ నైట్ చాలా బాగుంటుంది. దాంతో మ్యాంగో గార్డెన్, మ్యాంగోస్ ఉంటాయి అన్ని వెంచర్స్లో కూడా. మీకు అన్ని ప్లాట్స్లో మ్యాంగోస్ ఇస్తున్నాం. కొన్నిట్లో రెడ్ శాండిల్ కూడా మనం ఇచ్చేస్తున్నాం. ఓకే. సో దీంతో పాటు వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్, రిసార్ట్, క్లబ్ హౌస్, స్టేకేషన్స్, వీకెండ్ హోమ్స్, మ్యాన్ మేడ్ లేక్, అనేక గజిపోస్, సిట్అవుట్స్
పార్క్స్, సెటిల్ కోర్ట్ ఇవన్నీ మేము తయారు చేస్తున్నా, అండర్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. లైవ్గా అన్నీ ఉన్నాయి. తక్కువ ప్రైజ్లో ఉంది. మీరు బ్యాంక్ లోన్కి వెళ్తారా, బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ప్లాటు మీ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో మల్టిపుల్ బెనిఫిట్స్ తోటి మేము కస్టమర్స్కి మా ఈ వెంచర్ని అందుబాటులో ఉంచాం. ఏ దేశమైగినా ఎందుకాలడినా తెలుగు జాతి గౌరవం విలువ పెంచుతోంది తెలుగు ప్రజల ఇంటెలెక్చువాలిటీ. ప్రపంచంతో పోటీపడి సత్తా చాటుతున్నారు మన యువత. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలన్నా, రేపటి రోజున మన విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయిలో సత్తా చాటాలన్నా మంచి ఎడ్యుకేషన్ ఎంతో ఇంపార్టెంట్. రేపటి తరాలకు మనమిచ్చే అమూల్యమైన నిధి చదువేనని బలంగా నమ్మినటువంటి వ్యక్తి కేజీఆర్ గ్రూప్ ఫౌండర్ కేజీ రెడ్డి గారు. అందరికీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నటువంటి అత్యున్నతమైన సంకల్పంతో కర్నూలులో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ IDPS ని ఏర్పాటు చేశారు. ఎడ్యుకేషన్ సెక్టార్ పై ప్రత్యేక శ్రద్ధతో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను తమ ప్రాజెక్ట్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు కేజే రెడ్డి గారు. అతి చక్కటి పర్యావరణం, AC క్లాసులు, ఎయిర్ కండిషనర్ బస్సులు, అంతర్జాతీయ ప్రమాణాలతో రాయలసీమలోనే IDPS ఐకానిక్ గా నిలుస్తోంది. ప్రెజెంట్ మనతో ఉన్నారు రాగమయూరి చైర్మన్ కేజే రెడ్డి గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. సార్, మీరు రియల్ ఎస్టేట్తో పాటు ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా కన్స్ట్రక్ట్ చేశారు కదా, సో దాని మోటో ఏంటి? ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఒక ఫ్రాంచైజీ తీసుకొని 3 సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నాము. ఈరోజు చాలా గర్వపడుతున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈజ్ ఎ ఫస్ట్ చాయిస్ ఫర్ ద పేరెంట్స్. ఈరోజు ఎవరన్నా స్టూడెంట్ని చేర్పించాలంటే ఫస్ట్ మా స్కూల్ని చూస్తున్నారు. ఎందుకంటే మా స్కూల్ ప్రత్యేకత ఏంటంటే మా టీచర్స్ అందరూ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. మా దగ్గర పాన్ ఇండియా టీచర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ కలకత్తా, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ ఢిల్లీ, వీ హ్యావ్ టీచర్స్ ఫ్రమ్ నాగ్పూర్, బాంబే. Even one are teachers we have from Kashmir also, and we have one French teacher, he is from France. బ్రహ్మాండమైన క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లను తీసుకొచ్చాము. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరూ కూడా, మా టీచర్లకు తెలుగు రాదు కాబట్టి పిల్లలకు ఆప్షన్ లేదు. పిల్లలు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, హిందీలోనే మాట్లాడాలి. మా స్కూల్లో చేరిన 100 రోజుల లోపల వాళ్ళు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. పేరెంట్స్ వచ్చి చెప్తున్నారు, సార్ మా వాడు ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఒక్కోసారి మాకు అర్థం కావడం కూడా కష్టమవుతుందని చెప్పేసి. అది మా స్కూల్కు ఉన్న ప్రత్యేకత. ఇక ముందు కూడా ఇంకా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ని కంటిన్యూ చేస్తూ కర్నూలు నుంచి గ్లోబల్ ఇండియన్స్ తయారు చేయాలనేది ఒక డిజైర్. మా కర్నూలు నుంచి ఒక 10 సంవత్సరాల్లో చాలా మంచి పొజిషన్లో పిల్లలు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ చదివినారంటే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన గర్వంగా చెప్పగలుగుతారు. అదే నాకున్న కోరిక. ఆ కోరికను మా పిల్లలు కూడా ఖచ్చితంగా తీరుస్తారని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. So ma'am, what is the contribution of sports regarding this school? See, as we have started new, the children are finding it difficulty in coping up with all the sports facilities what the school is having. We have picked up few activities, few indoor and few outdoor, in which the children are performing great in chess, rugby, rope skipping, kickboxing, even the archery. So there are many small activities which we started for them, which is helping them for their overall development. So and recent times we also had state level competitions, so that also made a good benefit to the school, where children understood how far the involvement of sports in their day-to-day life is, because it happened that children were thinking or they were always taught the studies is only something which they need to do. But now that they are getting to know, because when they are involving in various domains of learning, they are understanding how far the sports, how the arts, how the dance is making benefit in their because life. It's one of the physical activities. Yes. So ma'am, what sort of labs you are providing? We have all the major labs. We have physics, we have biology, we have chemistry, math lab, then we have ICT lab, and then apart from that we have art and crafts room, and we also have dance room, music room, then we have specially designed a room for discussions, the open-ended discussions. So that is something which we have with us. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.